हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ధ్యాన యోగంలో 7వ శ్లోకాన్ని ఇప్పుడు విచారణ చేసుకుందాము. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. చూడండి, భగవంతుడు జితాత్మనః, ఎవడు జితాత్ముడో. జితాత్ముడు అంటే ఏంటి అసలు? అంటే జయించినవాడు అని అర్థం. అంటే మనస్సును జయించి ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉండి ఆ మనస్సుతోటి శీతోష్ణాలలో, సుఖదుఖాలలో, మాన అవమానాలలో పరమాత్మే అనుభవంలో ఉంటాడు. అటువంటి వాడికి, జయించిన వాడికి ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. శీతము ఉష్ణము అంటే ఏంటి? శీతం ఉష్ణం అంటే ఇదంతా ప్రకృతి సహజంగా జరిగాయి కదా. మనం దీనికి దుఃఖపడుతూ ఉంటే ఆగిపోతుందా ఏమన్నా? ప్రకృతి సహజంగా జరిగే వాటిని జరిగిపోతూ ఉంటుంటే హాయిగా నువ్వు చూస్తూ ఉండగలిగే స్థితి నీకు లేకపోతే ఏమవుతుంది అంటే మనస్సును జయించిన వాడివి కాలేవు. అందుకనే ఇక్కడ శీతము ఉష్ణము, అలాగే సుఖము దుఃఖము, మానము అవమానము, వీటి యందు ప్రశాంతమైనటువంటి స్వభావం ఉండి తీరాలి. అటువంటి వాడి ధ్యానానికి అర్హుడవుతాడు. వీటిని జయించిన వాడి మనస్సు పరమాత్మ అనుభవంలోనే ఉంటుంది. ఇది చెప్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే జితాత్ముడో వాడు తనకు తానే బంధువు అని ఈ క్రితం శ్లోకంలో బాగా అర్థం చేసుకున్నాం మనం. తనకు తానే ఎలా బంధువో వివరిస్తూ అట్లాంటి బంధుత్వాన్ని స్పష్టం చేశాడు చక్కగా. ఇప్పుడు ఇంకా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఇతరులతో మన సంబంధం లేదా బంధుత్వం సరిగ్గా లేదనుకోండి, వ్యవహారం దెబ్బతింటుంది. అవునా కాదా? అందరి అనుభవంలో ఉన్న విషయమే కదా. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో బాధపడుతూనే ఉంటారు. కానీ ప్రేమతత్వంతో ఉండడానికి మాత్రం ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ సహజమైన గుణమే బయటికి వస్తుంది. దానిని బాగా అర్థం చేసుకోవాలి. మనతో మనకు ఉండవలసిన బంధుత్వం వక్రిస్తే దాని ప్రభావం ధ్యానం మీద ప్రత్యక్షంగా పడుతుంది. ధ్యానం మీద మనస్సు నిలవదు. కాబట్టే ధ్యానం చెయ్యటానికి ముందే ధ్యానానికి అనుకూలమైన పరిస్థితుల్ని మనం తయారు చేసి పెట్టుకోవాలి మనస్సుని. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అప్పుడు ధ్యానం ముందుకి చక్కగా సాగుతుంది. చూడండి, టికెట్ తీసుకొని బండి ఎక్కినటువంటి వాడు ప్రశాంతంగా ప్రయాణం సాగిస్తాడు. అవునా కదా? టికెట్ లేకుండా బండి ఎక్కినవాడు ఎక్కడ దిగుతాడో, ఎప్పుడు దిగుతాడో ఎక్కిన వాడికి అర్థం కాదు. ఆ టీసీకి పట్టుబడ్డాడంటే ఎంత కట్టాలో తెలీదు, ఏమీ కట్టలేకపోతే జైల్లో పడతాడో తెలియదు. ఏం అర్థం కాదు వాడికి. భయమైన జీవితం. అందుకనే ఆశ, వీటన్నిటినీ కూడా కోరికలు, మనస్సుని నిగ్రహించలేకపోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది సాధకుడి జీవితం. అందుకనే సాధకుడు మార్గం చేరే వరకు దారి తప్పకూడదు. ప్రవర్తనలో వక్ర మార్గం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ మార్గం నుండి విరమించుకోవాలి. సన్మార్గంలో ప్రయాణం సాగించడానికి ప్రయత్నం చేయాలి. వక్ర మార్గం నుండి విరమించుకోకపోతే జ్ఞానం ప్రాప్తించదు, ముక్తి అంతకంటే లభించదు. ఇది శాస్త్రం చెప్పిన మాటే కదా. కొత్తగా వచ్చిన విషయమేమి కాదు. భగవంతుడు మొట్టమొదటి నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడు. జితాత్మనః, తనలో శక్తుల్ని ఎవరైతే జయించారో, ఆత్మ అంటే శరీరంలోని శక్తులు, మనస్సు, బుద్ధి, అనంతమైనటువంటి ఆత్మ అన్నీ కూడా ఆత్మగానే పరిగణించబడతాయి. అలాగే చెప్తారు, శరీరమే ఆత్మగా చెప్తారు. ఈ శ్లోకంలో అలాగే అర్థం చేసుకోవాలి. ఉన్నది మొత్తం ఆత్మ అని కదా చెప్పుకున్నాం. ఇప్పుడు శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు శరీరం కూడా ఆత్మ. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, కుర్చీ ఏమో అనాత్మ అనుకోండి,
అంటే అనాత్మలో ఆత్మ కూర్చుంటుందన్నమాట. కుర్చీ అనాత్మ అయితే కూర్చున్నవాడు ఆత్మ అవుతాడు. అలాగే ఈ శరీరము అనాత్మ అని చెప్పే కంటే లోపల ఉన్నటువంటి వాడు ఆత్మ అని చెప్తున్నాం. ఈ కుర్చీ అనాత్మ అంటే ఈ శరీరం అనాత్మ. ఇప్పుడు శరీరంతో మనం వాడుకుంటున్నాం కాబట్టి శరీరాన్ని కూడా ఆత్మగా చెప్పేస్తున్నాం. శరీరం కూడా ఆత్మే అని అనుకుంటే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే శరీరం వద్ద నుంచి వేదాంతమంతా కూడా ఆత్మ అని చెబుతుంది. మానవుడి వ్యక్తిత్వానికి ఉపయోగపడేటటువంటి సహాయపడేటటువంటి అన్ని వ్యవస్థలు కూడా ఆత్మేనండి. ఇదంతా మనకు తెలిసి జరగడం లేదు. తెలియకుండానే జరిగిపోతున్న విషయాన్ని నేను చేశాను అని నా మీద వేసుకుని అహంకారాన్ని చాటుకుంటున్నాను. అహంరా నేను, ఆత్మన్రా నేను అంటే అహంకారంగా మన ప్రయత్నాలు సాగుతున్నాయి. మన ప్రవర్తన అంతకంటే భయంకరంగా ఉంది. అసలు వీటన్నిటి వెనుక ఉన్న ఒక నిజమైన ఆత్మ, అదే శక్తి అని అర్థం. అంటే తక్కువ స్థితిలో అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ అంటాం దీన్ని. బాగా ఉన్నతమైన పదాల్లో అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ అంటాం. అంతే, ఇంకేం లేదు. జితాత్మనః శిక్షణ బాగా ఇచ్చుకొని తనకు తాను జయించినవాడు ప్రశాంతస్య నిజమైన ప్రశాంతతను పొందుతాడు. అవునా కాదా? మన అనుభవంలో తెలియట్లేదా? కొన్ని విషయాలను ఎలా తీసుకుంటాం, కొన్ని విషయాన్ని ఎలా వదిలేస్తాం ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. అశాంతి ఇంద్రియ మానసిక వ్యవస్థలలో వస్తుంది. అవునా కదా? ఇంద్రియాల్లో వస్తుంది, మనస్సులో వస్తుంది అశాంతి అనేది. అయితే దాన్ని దాటిపోయేటటువంటి విషయమే శాంతి. ఇంద్రియ నిగ్రహము, మానసిక నిగ్రహము, అదే శమము దమము. అందువల్ల మొదట స్థితిలో ఇంద్రియ మానసిక వ్యవస్థకి శిక్షణ ఇచ్చుకొని తీరాలి. క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. పరమాత్మ సమాహిత పూర్తిగా ఏకాగ్రతతో ఉంటూ పరమాత్మలో స్థిరమైపోవాలి. మనస్సు అంటే లయించిపోవాలి. మనమేం చేస్తున్నాం? విషయాలలో లయించిపోయేట్లుగా ప్రవర్తిస్తున్నాం. కానీ నువ్వు ధ్యానమ యోగానికి వచ్చావు, ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నావు అంటే పూర్వజన్మ స్మృతి నీకున్నది, ఆ సంస్కారం ఉన్నది. అందుకనే ఇక్కడి దాకా వచ్చావు నువ్వు. అందుకనే పూర్తిగా ఏకాగ్రతతో ఉండు, పరమాత్మలో లయం చెయ్యి. ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తాడంటే ఆత్మానుభవాన్ని ఎంత పెంపొందించుకోవాలన్నా సరే ఆ మనస్సుని నిగ్రహించకపోతే ఆ సాధన సాగదు. సమతుల్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సమతుల్యాన్ని కలిగి ఉండాలి. మానసిక నియంత్రణని ఎవరికి వాళ్ళే సాధించాలి. ఎన్నిసార్లు చెప్పుకున్నామండి? గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళి లాగి తీసుకొని వెళ్ళగలం, నీటిని తాగించలేం కదా. అలాగే ఇప్పుడంతా సాధన భగవద్గీత గురించి ఒక్కొక్క శ్లోకాన్ని గురించి విచారణ చేసుకుంటాం. కానీ సాధన చేయాల్సింది ఎవరు? నేనే చేసి నేనే తరింప చేసుకోవాలి నా మనస్సుని, నా బుద్ధిని, నా జన్మని. ఎవరో ఏదో ఏమో చేయిస్తారు అంటే అంత బూటకం ఏమీ లేదు. దానికి ప్రకృతి శారీరకంగా కొంత సమర్థించుకోగలిగే శక్తి మనకి ఇచ్చేసింది ఆల్రెడీ. శారీరక నియంత్రణ కొంతవరకు ఉంది మనకి, అది ప్రకృతి సహజంగా ఇచ్చిందే. ఎందుకంటే చక్కని బుద్ధి మెదడిచ్చింది. శీతము, ఉష్ణము, సుఖదుఖాలు, మానాలు ఇవన్నీ నిత్య జీవితంలో కలుగుతూనే ఉంటాయి. ఆ కలుగుతున్న మార్పులన్నిటికీ మనస్సు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి, ఉండి తీరాలి. ఇంత సాధన విన్న తర్వాత వెంటనే రియలైజ్ అవ్వాలి మనస్సు. అసలు మార్పే చెందకూడదు, జరుగుతున్న వాటిని జరగనివ్వాలి. కానీ నేను ఆ సాధనలో లేను, ఆన్ ది స్పాట్ నా మనసు మాత్రం విషయానికి అక్కడ లోనైపోతుంది. ఆత్మతత్వాన్ని వెంటనే పట్టుకోలేకపోతున్నాను, వెంటనే నా మనస్సుని ఆత్మలో లయింప చేసుకోలేకపోతున్నాను, విషయానికి బందీ అవుతుంది అని అనిపిస్తున్నప్పుడు ఎంతసేపు అనేది ఒకసారి విచారణ చేసుకో. ఈ మార్పులన్నీ వచ్చే తీరుతాయి. నిత్య జీవితంలో ఈ మానవమానాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు ఎప్పుడు ఉండేవే అని ఎందుకు అర్థం చేసుకో మనం? అందుకని ఈ విషయాన్ని గుర్తొచ్చిందనుకో, అప్పుడు తటస్థంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తావా లేదా? అందుకని మనస్సు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకో. జితాత్ముడికి అలాగే ఉంటుంది.
బాహ్యంగా ఎన్నో మార్పులున్నా మనస్సు ఒకే విధంగా ఉంటుంది. చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా, మెచ్చుకున్నా, దూషణ చేసినా ఎప్పుడు ప్రశాంత మనస్కుడిగే ఉండాలి. బుద్ధి యోగం యొక్క ఉపయోగం కూడా ఇదే. కేవలం ఒక్క యోగం వల్లనే మానవుడికి ముక్తి లభిస్తుందండి. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఏది సాధ్యం కాదు. ముక్తి కావాలి అంటే ఆధ్యాత్మిక తత్వమే ఒక్క యోగమే. ప్రకృతి సహజంగా మానవుడు పరిస్థితులకు లొంగిపోయి ఉన్నా అదే యోగం గనక విని ఉండటం వల్ల మెల్లమెల్లగా వాటిని వదిలిపెట్టి ప్రపంచ విషయాల్ని ఆ లొంగిపోయినటువంటి దిగజారినతనాన్ని వదిలిపెట్టేసేసి స్వేచ్ఛని పొందుతాడు. ఎందుకు సహకరించేది ఏమిటి అంటే యోగం. యోగం వల్లనే మెల్లమెల్లగా మోక్షానికి దారితీస్తుంది. సాధనా మార్గాన్ని ఎన్నుకుంటాడు. అభ్యాస వైరాగ్యాలు చక్కగా సాగుతాయి. బాహ్య శక్తుల ఒత్తిళ్లకి బలీయమైపోయినటువంటి చిక్కుపడిపోయినటువంటి మనిషి ఏం చేస్తాడంటే ఆంతరంగిక సమన్వయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాడు. అంతరంలో సమన్వయం చేసుకోవాలనే విషయం మర్చిపోయి అట్లాగా విస్మరిస్తున్నాడు. అందువల్ల ప్రతి మానవుడికి యోగమే అతి ఆవశ్యకతమైనటువంటి సాధన. ప్రపంచమంతా కూడా ఈ యోగాన్ని కోరుకుంటుంది, వెతుక్కుంటుంది. మన భారతదేశంలోనే భగవంతుడు ఇంత చెప్పి ఇంత సాధన ఇచ్చి అభ్యాసం చేయించి వైరాగ్య భావాలతో ఉండమని మనకు ఇంత చెప్తున్నా మన వాళ్ళేమో వదిలేశారు. ఇతర దేశస్తులు చక్కగా పట్టుకొని సాధన చేయటానికి ప్రారంభం చేస్తున్నారు. మన వాళ్ళకిదేమో మామూలు విషయం అయిపోయింది. భగవద్గీతని వెనకటి రోజుల్లో పూజామందిరంలో ఉంచుకొని పూజ అయినా చేసేవాళ్ళు. ఇప్పుడు భగవద్గీత పూజామందిరంలో కూడా లేదు. ఎందుకంటే పూజామందిరంలో పెట్టే పుస్తకం కాదు ఇది, అధ్యయన గ్రంథం, ఆచరణ గ్రంథం అని చెప్పారు కదా. ఆ ఒక్కటి విన్నారు, పూజామందిరంలో నుంచి తీసేశారు. ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా అంటే ఇటు చదవరు, అటు వినరు, అటు పూజ చెయ్యరు. మాకు భగవద్గీత అనేది ఉందని తెలుసు అని మాత్రం చెప్పడానికి పనికి వస్తుంది మనకి. చూడండి ఎలాంటి స్థాయికి దిగజారుతున్నామో. అందుకనే సాధకులనే వాళ్ళు అలా చెయ్యొద్దు, ధ్యానానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి. నిజానికి చాలామంది జీవితాలు అలాగే సాగిపోతూ ఉంది. వచ్చేవి వస్తుంటాయి, పోయేవి పోతుంటాయి. వచ్చే వాటిని ఆపలేము, పోయే వాటిని నిలపలేము. నదీ ప్రవాహంలో ఈ నావ పడవ సాగిపోతుంది చూడండి, అలాగే బ్రతుకు నావ కూడా సాగిపోతూ ఉంది. ఈ మనోస్థాయిలో కానీ దేహస్థాయిలో కానీ ఈ శీతోష్ణాలు సుఖదుఖాలు, బుద్ధి స్థాయిలో తాండవించేటటువంటి మానవమానాలు కర్మయోగి ఈశ్వర భావంతో ప్రసాదంగా స్వీకరిస్తాడు. అతనే యోగా రూఢుడవుతాడు. ఆత్మభావంతో విలక్షణంగా శోభిస్తూ ఉంటాడు. అతనికి వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. ఆత్మతో బలీయంగా దగ్గరగా ఉంటాడు. అటువంటి వాడు ఎలా ఉంటాడు అనే దాని గురించి నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు చూడండి, 8th వన్ చూడండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. చూడండి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానము విజ్ఞానముల చేత తృప్తి చెందినటువంటి వాడు, కూటస్థుడు, విజితేంద్రియ జయింపబడినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడు, యుక్త ఇది యోగారూఢుడు అని ఉచ్యతే చెప్పబడుతూ ఉన్నాడు. యోగి అటువంటి యోగనిష్ఠుడు సమలోష్ణాశ్మకాంచన మట్టి రాయి బంగారాలని సమానంగా చూస్తాడు అని చెప్తున్నాడు. ఇదేమన్నా సాధ్యమైన విషయమా అండి అనిపిస్తుంది కదా మనకి. ఎవడండి మట్టి రాయి బంగారాలని సమానంగా చూసేటటువంటి వాడు ఎవడు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడట. మన సంగతి కదా ఆయన చెప్పేది. కనీసం విషయం తెలుసుకోవటానికి కూడా అర్థం కాకుండా పోయే రోజులో మనం భగవద్గీతను పట్టుకున్నాం. ఆ భగవద్గీతను పట్టుకున్నందుకు 6వ అధ్యాయం దాకా భగవంతుడు మనల్ని చక్కగా పట్టుకొని తీసుకొచ్చాడు. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. మనకి చేతగాని విషయాన్ని కుదరదు అని కొట్టిపారేయకూడదు. అనుభవించిన వాళ్ళు అనేక మంది మహానుభావులు ఉన్నారు. అనేక మంది ఇటువంటి సాధనని చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చూద్దాం
బాహ్య విషయాలేమీ కూడా ఆశని రేకెత్తించకుండా మనస్సులో వాటికి బానిస కాకుండా నిబ్బరంగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు అతడు పూర్తిగా యుక్త. వాడు యుక్తుడంటే వాడు యోగంలో ఉన్నట్లు. ఏ విధంగా? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానంతో విజ్ఞానంతో తృప్తిని పొంది ఉంటాడు. యోగం గురించి బ్రహ్మజ్ఞానం గురించి బాగా తెలుసుకొని ఉంటాడు, బాగా అనుభవించి ఉంటాడు. ఒకటిగా తెలుసుకోవడం కాక అనుభవాన్ని పొందడం ఆధ్యాత్మిక జీవితంలో ఆవశ్యకమైనటువంటి విషయం. చాలా తెలుసు, టన్నుల కొద్దీ తెలుసుకోవడం కన్నా ఒక్క ఔన్స్ సాధన చేయడం ఉపయోగం కదా. అర్థం చేసుకోండి, అవునా కదా? ఎంతో తెలుసు అనిపించేదానికన్నా నాకు ఇది బాగా అనుభవం అనే అటువంటి సాధన, నేను సాధన చేసి అనుభవించినటువంటి విషయం ఇది అనుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి, పరమాత్మ సమాహితుడైనటువంటి యోగారూఢుడు ఎలా ఉంటాడు అంటే ఈ నాలుగిటిని బాగా పట్టుకుంటాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు ఒకటి, రెండోది కూటస్థుడు, మూడు జితేంద్రియుడు, నాలుగు సమలోష్టాస్మ కాంచనుడు. ఈ నాలుగుటిని అతను జయించాడు. ఎలాగండి, ఎలాగ సాధ్యమవుతుందండి అంటే సాధ్యమైన వాళ్ళు చెప్పిన విషయం ఇది. అనుభవించినటువంటి వాళ్ళు మనకి అనేక మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనకు అనుభవంలో మనం కూడా ఒక్కొక్క విషయంలో ఈ అనుభవం మనకు అందరం పొందే ఉన్నాం. అన్ని విషయాల్లో లేవు కాబట్టి మనం దీన్ని ఒప్పుకోలేకపోతున్నాం. అన్ని సందర్భాలలో ఈ మనసు మనకు ఉండదు. ఒక్కో సందర్భంలో ఒక్కో మనసు తెచ్చిపెడుతుంది. అందువల్ల మనకి అనుభవం లేదు కాబట్టి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఈ దీనిలో 4 పదాలు ఉన్నాయి. జ్ఞానము, విజ్ఞానము, తృప్తి, ఆత్మ. ఈ 4 పదాలు ఉన్నాయి ఒక్క మాటలో. చూడండి, యోగారూఢిల్లో ఈ 4 స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? శాస్త్రం ఏది చెప్పిందో దాన్ని బాగా గ్రహించడం జ్ఞానం. మనకదే సరిగ్గా తెలియట్లేదు. చెప్పిన మాటని చెప్పినట్లుగా అర్థం చేసుకోవటం కూడా చేతగాని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. అందుకనే మళ్ళీ మళ్ళీ వినాలి, మరలా దీన్ని శ్రవణం మననం అన్నారు. అందుకనే మామూలు ప్రపంచ విషయాలు ఒక్కసారి చెప్తే చాలండి, చాలా తెలివిగల వాళ్ళు భలే పట్టేసుకుంటారు అని అంటారు. కానీ శాస్త్ర జ్ఞానం, భగవద్గీత జ్ఞానం, నా గురించి జ్ఞానం నాకు చెబితే నాకు అర్థం కాకుండా పోతుంది. ఎందుకని అంటే ఈ పదాలు నేను అసలు వినడమే మొట్టమొదటిసారి అండి, అందుకే నాకు అర్థం కావట్లేదు అంటారు. నా గురించి నన్ను తెలుసుకోవడం తప్ప ప్రపంచం అంతా తెలుసుకొని టన్నులు తెలుసుకొని ఏం చేస్తామండి? ఏం చేస్తాము? అంత పొంది లోపలంతా కూడా వేస్ట్, డస్ట్బిన్ చేసేస్తున్నాం. మనస్సులో ఆత్మజ్యోతి వెలుగుతుంది చూడు అంటే దాన్ని డస్ట్బిన్గా వాడేసేసి ఇంకా జ్యోతి ఏం వెలుగుతుంది? ప్రకాశం ఏముంటుంది? అజ్ఞాన తిమిరంలో కొట్టుకొని పోతుంది. అందుకే చెప్తున్నాడు, జ్ఞానము విజ్ఞానము తృప్తి ఆత్మ, ఈ 4 ఒక్క పదంలో ఎంత బాగా అనిపిస్తుంది చెప్తున్నాడో చూడండి. జ్ఞానం అంటే ఏంటి? శాస్త్రం ఏం చెప్తే అది జ్ఞానం. శాస్త్రం నుండి గ్రహించినటువంటి జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటం విజ్ఞానం. బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి. జ్ఞానం అంటే శాస్త్రం చెప్పింది తెలియడం, విజ్ఞానం అంటే దానిని అనుభవించడం. అర్థమైంది కదా? విజ్ఞానం తర్వాత ఏమిటి? తృప్తి అంటున్నాడు. తృప్తి అంటే ఇంకా చాలు, ఈ జ్ఞానం విజ్ఞానం వల్ల నాకు ఇంకా చాలు, ఇంకా ఏమీ వద్దు అని అనిపించడమే తృప్తి. ఇది ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణలో కలుగుతుంది. మనస్సు బుద్ధి చిత్తం అహంకారంలో కలుగుతుంది. అట్లాంటి వాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు. అయితే ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, జితేంద్రియుడు అంటున్నాడు. జితేంద్రియుడు అంటే వివేకము వైరాగ్యము. అంటే ఏంటి? ఈ 2 రావాలంటే మనకి సాధనా చతుష్టయం కావాలి. సాధనా చతుష్టయం అంటే ఏంటి? శమదమాది షట్క సంపత్తి. బాగా గుర్తు చేసుకోండి, ఇంతకుముందు బాగా చెప్పుకున్నాం దీన్ని. తీవ్రమైనటువంటి మోక్ష ఇచ్చ కలిగినటువంటి వాడు సాధకుడంటే.
ఈశ్వర కృప కావాలి, సద్గురు అనుగ్రహం వల్ల అనుగ్రహం కావాలి. ఈ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు అలాంటి వాడే అవుతాడు. ఈశ్వర కృపతోటి, సద్గురువు అనుగ్రహంతో, సాధనా చతుష్టయ సాధనతోటి, వివేక వైరాగ్య అభ్యాసాలతోటి వీడు జితేంద్రియుడవుతాడు. చూడండి, ఇంకా చెప్తున్నాడు, సమలోష్టాస్మ కాంచన అంటున్నాడు. దాని గురించి విచారణ చేసుకుందాం. ఎంత చెప్పుకున్నా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు బోధ చేస్తుంటే తక్కువగా మాట్లాడుకోవటానికి లేదా ఇంకేమేమో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవటానికి కూడా మనసు ఇష్టపడటం లేదు. ఎందుకు అంటే ఇంత గొప్ప విషయాన్ని తీసుకొచ్చి చెప్తుంటే ఇంకా తక్కువ మాటలు ఎందుకు మాట్లాడుకోవాలి? తీసుకెళ్ళి ధ్యానంలో కూర్చోపెడుతుంటే ఇంకా మాటలు ఎందుకు, ధ్యానంలో మౌనంగా ఉండక అనిపించే స్థితి కలుగుతుంది. చూడండి, కూటస్థుడు అన్నాడు. కూటస్థుడు అంటే ఏంటి అసలు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. అంటే అసలు సహజంగా ఒక కూటస్థుడు అంటే చలనం లేనివాడు, నిశ్చలమైనటువంటి వాడు, అంటే నిర్వికారుడు అంటారు కదా. అంటే ఇంకా మారిపోతున్న సమస్తము మారిపోతున్నా సరే ఏ విధమైన మార్పు లేనటువంటి వాడు. ఇంకా అట్లాగా చలనం లేకుండా ఉండడం అంటే ఏమిటి? ఆత్మ చలనం లేనిదే కాదు, నిశ్చలమైంది. అంటే మొత్తం ఉన్నది తానే అని చెప్పడం, ఇంకంతకంటే ఇంకేం లేదండి. నిర్వికారం కాబట్టే కూటస్థం, వికారాలు లేనటువంటిదే, అది కూటస్థం. పోనీ ఈ మాట బాగుంది. దేహంలో, ఇంద్రియాల్లో, మనోబుద్ధుల్లో అనేక మార్పులు గోచరిస్తూ ఉన్నా కూడా ఈ మార్పులన్నిటికీ ఆధారం ఎవరు అంటే ఆత్మ. అదే ఏ మార్పు లేనిది, అదే నిర్వికార స్థితి, అదే పరమాత్మ, అదే యోగారూఢుడు, అదే కూటస్థుడు. ఇప్పుడు అర్థమైందా? కూటస్థుడు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే, ఈ ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుందేమో. ఇప్పుడు మనకి బంగారపు నగలు చేయటానికి, ఆభరణాలు చెయ్యాలి అంటే ఆ సొమ్ములు, దానికి కట్టింగులని, సుత్తి దెబ్బలని కొన్ని పడాలి ఒక నగ తయారు కావాలంటే. ఆ వంపు సొంపులన్నీ తీర్చిదిద్దాలి అంటే దానికి కంసాలి వద్ద ఇనుప ముద్ద ఒకటి ఉంటుంది. దాన్ని సంస్కృతంలో కోటహ అంటారు, తెలుగులో ఏమంటారంటే దాగలి అంటారు. అంటే ఏంటి? దాగలి, ఆ దాగలి మీద లోహపు ముక్కలు ఉంచుతారు, ఉంచి వాటిని సమ్మెడతో బాగా కొడతారు. అనేక రూపాలని కంసాలు తయారు చేస్తాడు ఆ బంగారంతో. అంటే తన మీదనే అనేక రూపాలు తయారవుతున్నా సరే తాను మాత్రం ఏ విధమైన మార్పు లేకుండా ఆ దాగలి ఎలా అయితే ఒకే స్థితిలో కూటస్థంగా ఉంటుందో, సమంగా ఉంటుందో, అలాగే ఆత్మను ఆధారం చేసుకొని ఎన్నో వికారాలు జరిగిపోతూ ఉన్నా కూడా ఆత్మ మాత్రం సదా నిశ్చలంగా, నిర్వికారంగా ఉంటుంది. అర్థమైందా? సమ్మెటి పోట్లు ఎన్ని తగిలినా అది మాత్రం చెక్కు చెదరదు. అనేక ఆభరణాలన్నీ మనకిస్తూ ఉంటుంది, మనం వాటిని అనుభవిస్తూ ఉంటాం. అలాగే ఆత్మ నుంచి అనేక మార్పులన్నీ జరుగుతున్నాయి, ప్రపంచంలో అన్నీ జరుగుతున్నాయి, ఆత్మ నుంచే జరుగుతున్నది. ఆత్మని ఆధారంగా చేసుకొని ఎన్నో వికారాలు జరిగిపోతూ ఉన్నాయి, ఎన్నో ఆకారాలు, ఎన్నో వికారాలు అన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఆత్మ నిర్వికారం, నిశ్చలం, అదే కూటస్థ స్థితి. ఆ దాగలి లాంటిది, అలాగా అర్థం చేసుకో. అందుకనేనండి ఎన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నామో. ఏమంటే ఒక ఒక చెట్టు కొమ్మని నరకాలి అంటే ఆ చెట్టు కొమ్మతోటి, ఆ మానుతోటి ఎన్ని రకాలైనటువంటి బొమ్మలో తయారు చేస్తాం, దాని మీద ఎన్ని దెబ్బలో వేస్తాం. అలాగే బంగారము బిస్కెట్ కొంటాం, దాన్ని బిస్కెట్ కొనుక్కొని ఏం చేసుకుంటాం? డబ్బులు పెట్టి కొనుక్కొని అది కొని ఆ ఊరికే ఉంచం, దాని మీద ఏం చేస్తాం? సలసల కాగే దాంట్లో బాగా కాలుస్తాం, దాని మీద సుత్తి దెబ్బలు ఎన్నో వేస్తాం, ఆభరణానికి ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది, ఆభరణంగా పెట్టుకుంటాం, సంతోషపడతాం, పని జరిగిపోతుంది. అలాగే ఆత్మ కూడా అలాగే ఉంటుంది, దాని మీదనే ఎన్నో వికారాలైన బొమ్మలు అన్నీ వస్తూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడే ఒక్క నిమిషంలోనే ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు.
ఆత్మ మాత్రం నిశ్చలం. ఇది బాగా అర్థం చేసుకో అని చెప్తున్నాడు. అదే కూటస్థ స్థితి. అందుకనే ఇది ఎలాగా అంటే ఈ వ్యవస్థ, ప్రకృతి కూడా మానవుడికి తన తలలో మెదడులో సమకూర్చినటువంటి పూర్తి వ్యవస్థ ఆధీనంలో పెట్టుకోవడానికి బాగా ప్రకృతి సహకరిస్తుంది మనకి. ఈ బంగారానికి సుత్తి దెబ్బలు ఎన్ని పడ్డా ఆత్మ నిర్వీకారంగా ఎలా నిలబడిందో, ఆ దాగలి ఎలా అయితే నిలబడిందో, అలాగే ప్రకృతి కూడా మానవుడికి ఎంతో సమకూర్చినటువంటి మెదడులో శక్తినిచ్చింది. అదంతా మన జీవితంలో మన లక్ష్యాన్ని సాధించుకోవడానికి. మనస్సుని ఇంద్రియాలకి బానిసలైపోతాము. అలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అది. అలా కాకూడదు. వారి మనస్సు ఇంద్రియాల తృష్ణను తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ ఈ ఆధ్యాత్మిక విషయాల్ని పట్టుకోవడానికి ఇష్టపడదు. అలాంటి మనస్సు ధ్యానానికి ఎలా సిద్ధపడుతుంది? ఇంద్రియాలనేమో అధిపతి చేసి కూర్చోబెట్టావు, మనస్సునేమో దానికి బానిసగా వ్యవహరించుకుంటున్నావు. అలాగా ఇలా చెప్తే, ఇలా సాధన చేస్తే నీకెక్కడ నిలబడుతుంది? చూడండి, కుక్క తోకనాడించవచ్చు, కానీ తోక కుక్కనాడిస్తే ప్రమాదం కదా. చాలామంది ఈ స్థితిలోనే ఉన్నారు. మనస్సు చెప్పినట్లు ఇంద్రియాలు వినాలి, బుద్ధి చెప్పినట్లు మనస్సు వినాలి. లోపల అంతరంలో ఆత్మ చెప్పినట్లుగా బుద్ధిలో, మనస్సులో, ఇంద్రియాల్లో ఇది జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. ఆ గమనించేవాడే నేను. జరిగేదంతా జరిగిపోతూ ఉంటుంది, నీకు గమనిక లేకుండా ఇంద్రియ వ్యవహారాల్లో మునిగిపోతున్నావు. ఇంద్రియాలు దాటి మనస్సుకి రా, మనస్సు నుంచి బుద్ధికి రా, బుద్ధి నుంచి హృదయ గుహలో చేరు. అప్పుడు నువ్వేమీ చేయక్కర్లా, ఇంద్రియాలు వాటంతట అవి పనిచేస్తాయి, మనస్సు దాని పని అది చేస్తుంది, బుద్ధి దాని నిర్ణయాలు అది తీసుకుంటుంది. నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు, అన్ని ధర్మయుక్తంగా జరుగుతాయి. నువ్వు అక్కడి దాకా వెళ్ళవు, ఇంద్రియ వ్యవస్థలోనే ఆగిపోతావు. అందుకనే నువ్వు మళ్ళీ పంకిలల్లో పడిపోతున్నావు. ఉన్నత స్థాయికి చేరుకోవాలి మనస్సు అంటే ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఇదే సాధన. దాటిపోవాలి, వీటన్నిటికీ దాటిపోవాలి. అలా దాటిన వాళ్ళే మనకి ఇప్పుడు ఇది చెప్తున్న సమలోష్టాస్మ కాంచన అని చెప్తున్నారు. ఈ సమలోష్టాస్మ కాంచన అనే దాన్ని మనకి రామకృష్ణ పరమహంస, తర్వాత రమణ మహర్షి ఇద్దరు ఆదర్శంగా మనకు కనపడుతూ ఉంటారు. ఇంకా అనేక మంది మహానుభావులు ఉన్నారండి. ఎగ్జాంపుల్కి ఏంటంటే వీళ్ళిద్దరిని తీసుకొని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను. పరమాత్మ సమాహితుడైనటువంటి యోగా రూఢుడంటే సమలోష్టాస్మ కాంచనుడు ఆయనే. మట్టిగడ్డ, రాయి, బంగారము వీటిని ఒకే విధంగా చూసేవాడే సమలోష్టాస్మ కాంచనుడంటే. ఏమండి, మట్టిగడ్డని రాయిని సమానంగా చూడటం సాధ్యమవుతుంది, కానీ మట్టిని బంగారాన్ని ఒకటిగా ఎలా చూస్తాం? అసలు ఎలా సాధ్యమవుతుంది? చాలామంది ఈ ప్రశ్న వేశారండి. మట్టిని బంగారాన్ని ఎలా చూస్తాం ఒకట్లాగా? మట్టి అంటే ఇసిరి పడేస్తాం రాయి, కానీ బంగారాన్ని పడేస్తామా? అది కాదు అక్కడ చెప్పేది, అదే అర్థం చేసుకోవాలి. ఈ సందేహం ఎందుకు వస్తుంది అంటే విలువల్ని బట్టి వస్తుంది, అంతేనా? ఆ విలువ ఎక్కడిది? ఎవరు కల్పించారు? మనస్సే కదా కల్పించింది, మనిషి కదా కల్పించింది. ఒకవేళ మట్టి లభించినంతగా బంగారం లభించి కాంచనంలాగా మట్టి అరుదైన వస్తువే అంటే ఎలా ఉండేదో మరి చెప్పలేం. విలువలన్నీ విలువ తెలియని మనస్సులోనే ఉన్నాయి. మరి విలువనిచ్చే ఆత్మ విలువ తెలిసిన వాళ్ళకి అన్నీ విలువైనవే. ఎందుకని? ఆత్మ కన్నా అన్యంగా దేనికి విలువ లేదు. అది అర్థం చేసుకో ముందు. మనిషి మట్టి తింటాడా? అలాగని బంగారం తింటాడా? వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు? పోయేటప్పుడు ఏం తీసుకొని పోతాడు? మధ్యలో ఈ విలువలన్నీ ఎక్కడి నుండి దూసుకొచ్చినాయి చెప్పండి? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు అంటారు మహానుభావులు, పెద్దవాళ్ళు, గురువులు రాసినటువంటి నరసింహ శతకంలో శ్లోకం అండి ఇది. ఏముంది? తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ధనం తీసుకొని వస్తాడా?
వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా తీసుకొని వెళ్తాడా? ఎంత లక్షాధికారైనా సరే ఉప్పు వేయకుండా భోజనం తినగలడా? అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటుంది ఉప్పు. ఎన్ని వేసినా సరే ఉప్పు వేయకపోతే తినగలుగుతామా? బంగారం ఏమైనా తింటాడా? ఏమీ తిండు కదా. అదే చెప్తున్నారు, మరి ఎందుకయ్యా నీకంత ఇది అని. రామకృష్ణ పరమహంస బంగారాన్ని, మట్టిని రెండింటిని ఒకేలాగా చూసేవాడట. ఈ విధమైన సాధన మహానుభావులే చేయగలరండి. టాకా మాటి, మాటి టాకా, రూపాయి మన్ను, మన్ను రూపాయి అంటారట. రెండింటిని గంగలో పారేసేవాడట. ఈ ఈ రమణ మహర్షి ఏంటి? రమణ మహర్షికి బంగారం అనేది అస్సలు ముట్టుకోడు ఆయన అని చెప్పేవాళ్ళట అక్కడ. ఒకసారి ఏం చేశారు, రామకృష్ణ పరమహంసకి కానీ రమణ మహర్షికి కానీ రెండిటికి, ఇవి ఇద్దరికి బంగారంతో సంబంధం లేదు. ఆయన పడుకున్నప్పుడు ఒక దుప్పటి కింద, ఆయన పడుకునే పక్క కింద మంచం మీద ఒక బంగారపు కాసు పెట్టారట. పెట్టిన తర్వాత వీళ్ళిద్దరికీ ఎలాగా ఇలా వదిలేయగలరు బంగారాన్ని? అందరికీ ఇష్టమైనటువంటిది కదా అది అని చెప్పేసి టెస్ట్ చేయడానికి లాగా పెట్టారట. వాళ్ళు పడుకున్న దగ్గర నుంచి శరీరం మంటలు వచ్చిందట. శరీరం మంట వచ్చి లేచి, ఇది ఇక్కడేమో శరీరానికి ఏదో సరిపడని ఇది ఉన్నది, ఒకసారి చూద్దామని చెప్పేసి ఆ బెడ్షీట్ తీసేసరికి పక్క మీద బంగారపు కాసు కనిపించింది. అందువల్ల శరీరానికి మంటలు వచ్చేసాయి. అంత ఇబ్బంది వాళ్ళకి బంగారం అంటే. మట్టితో సమానం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి, మట్టిలాగా దీన్ని కూడా పడేయాలా అంటే, అదే అర్థం చేసుకోవటంలో ఉన్నత విలువల్ని సంపాదించుకోవాలి. ఏది పడేయక్కర్లేదు, మట్టిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోక్కర్లేదు. బంగారంలాగా నువ్వు బంగారాన్ని వాడుకుంటున్న బంగారాన్ని వీధిలో పడేయమని చెప్పట్లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మట్టిని మట్టిలాగా చూడు, ఉపయోగించుకో. ఎలా దాన్ని ఉపయోగించుకుంటున్నావో బంగారాన్ని కూడా అలాగే ఉపయోగించుకొని పక్కన పెట్టుకో, అంతే. అంతేగాని అది లేకపోతే ఉండలేను అనే స్థితికి నువ్వు రాకూడదు. అది కావాలి ఇది కావాలనే కోరికలతో మనస్సుని నింపుకోకూడదు. బంగారాన్ని బాగా, ఎంత శ్రద్ధ అండి కొంతమందికి బంగారం అంటే. ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటాం. ఉన్నా లేకపోయినా దాని మీద మమకారం లేనటువంటి స్థితిని కావాలి. అటువంటి స్థితిని నువ్వు పొందగలుగుతున్నావా? అదే చెప్తారు ఆయన. చూడండి, రమణ మహర్షి ఏం చేశాడు? చెవులకు పోగులు ఉన్నాయి. రమణ మహర్షి అరుణాచలం వచ్చిన తర్వాత అక్కడ స్వామి దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వచ్చేసాను, నా తండ్రి దగ్గరికి నేను వచ్చేసానని అనిపించింది ఆయనకి. వచ్చేటప్పుడు కాట్పాడి టికెట్ కొనుక్కున్నాడు. ఆ మిగిలిన డబ్బులు నాకెందుకు ఇంకా అనుకున్నాడు. బంగారు పోగులు అమ్మేసేసి టికెట్ కొనుక్కొని ఆ డబ్బులతో ఇంకా పని లేదనుకున్నాడు. అక్కడ నీళ్లు పారుతూ ఉంటే దానిలోకి ఇసిరి కొట్టేశాడు మిగిలిన డబ్బులు. నాకు అవసరం లేదు ఇంకా అనుకున్నాడు. ఒక్క కౌపీనంతో ఆయన ఎంత జీవితం సాగించాడో చూడండి. కేవలం నిరాడంబరత, వైరాగ్యం, భగవతత్వంలో ఇది జితేంద్రియ తత్వం అంటే, ఇది విజితాత్ముడంటే, ఇది సమలోష్టాశ్మ కాంచనుడు అంటే, కూటస్థుడంటే ఇది వీళ్ళ సాధన. వాళ్ళకు అవకాశం ఉంది, మాకు లేదు అనుకోవక్కర్లా. అందరూ ఆ స్థితికి చేరగలిగినటువంటి వాళ్ళే, దానిలో ఏ సందేహం లేదు. ప్రయత్నించవు నువ్వంతే. ఈ ధనం అనేది భౌతిక తృప్తి కోసమే కానీ ఇంకే విధమైన తృప్తి దానిలో లేదు. శాంతి కానీ, నీతి కానీ, ఆధ్యాత్మిక అభివృద్ధి కానీ దానిలో ఉండదు. కేవలం తినడం, తాగడం, అనుభవించడం, అంతే. వ్యక్తి యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత ధనం కేవలం జీవితం గడపడానికి ఉపయోగించుకోవడం కోసమే. ధనం సంపాదించడానికి ప్రత్యేకమైన శక్తిని ఏమీ వినియోగించవసరం లేదు అనే విషయం మనస్సు దాటి, ఇంద్రియ వ్యవస్థను దాటి ఆ మనోవైఖరి అలా కలుగుతుంది. బుద్ధిలో అలాంటి భావన కలుగుతుంది. దీన్నే యోగం అంటారు. ఆ స్థితి నుండి యోగం మొదలవుతుంది. ఇక మొదలయ్యి అప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు? ఇదే యోగిని గురించి చెప్పే ప్రత్యేక అంశం ఏమిటి అనే దాని గురించి మళ్ళీ భగవంతుడు ఇంకా వచ్చే శ్లోకంలో మనకు బోధ చేస్తాడు. దానికోసం ఎదురు చూస్తూ సాధన చేసుకుంటూ ఉందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.